ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్ ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. తెలుగు సినిమా ఖ్యాతి జాతీయ వేదికపై మరొకసారి సగర్వంగా నిలిచింది. శనివారం ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో టాలీవుడ్కు చెందిన ఒక చిన్న సినిమా పెద్ద చరిత్ర సృష్టించింది. అదే కమిటీ కుర్రాళ్ళు. కేవలం ఒక్క అవార్డు కాదు, ఏకంగా 2 జాతీయ అవార్డులను కొల్లగొట్టి నేషనల్ లెవెల్లో సంచలనం సృష్టించింది ఈ చిత్రం. ఉత్తమ ప్రాంతీయ చిత్రం, బెస్ట్ మేకప్ కేటగిరీలలో ఈ సినిమా అవార్డులను సొంతం చేసుకుంది. అవార్డుల ప్రకటన వినగానే మెగా డాటర్ చిత్ర నిర్మాత కొణిదెల నిహారిక ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ హాల్లోనే ఆమె ఎగిరి గంతేస్తూ చేసిన హంగామా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సాధారణంగా పెద్ద బ్యానర్లు అనగానే పెద్ద హీరోలు, స్టార్ క్యాస్టింగ్తో సినిమాలు తీయడానికి ఇష్టపడతారు. కానీ కొణిదెల నిహారిక మాత్రము తన సొంత బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్పై ఒక పెద్ద సాహసమే చేశారు. దాదాపు అంతా కొత్త నటీనటులతో నూతన దర్శకుడు యదువంశీని నమ్మి ఈ కమిటీ కుర్రాలు ప్రాజెక్టును పట్టాలెక్కించారు. పల్లెటూరి నేపథ్యం, స్నేహం, అందులోని ఎమోషన్స్ చుట్టూ తిరిగే ఒక వైవిధ్యమైన కథను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. థియేటర్లలో విడుదలైనప్పుడే ఈ సినిమా ప్రేక్షకుల మనసులను గెలుచుకొని బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ను సాధించింది. సినిమా కంటెంట్ బాగుంటే ఆడియన్స్ ఎలాగో ఆదరిస్తారని నిరూపించిన నిహారికకు ఇప్పుడు ఏకంగా జాతీయ పురస్కారాలు దక్కడం ఆమె నమ్మకానికి దక్కిన అసలైన గౌరవం. ఈ అవార్డుల ప్రకటనను చిత్ర యూనిట్ సభ్యులందరితో కలిసి నిహారిక ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఎంతో ఉత్కంఠగా తిలకించారు. ఎప్పుడైతే బెస్ట్ రీజనల్ ఫిల్మ్ కేటగిరీలలో కమిటీ కుర్రాలు పేరు అనౌన్స్ చేశారు, అంతే ఆ రూమ్ మొత్తం కేరింతలతో మారుమోగిపోయింది. నిర్మాత నిహారిక ఆనందంతో చిన్న పిల్లల మారిపోయింది. సోఫాపై నుంచి ఎగిరి గంతేస్తూ గాల్లోకి చేతులు ఊపుతూ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. అక్కడే ఉన్న నటీనటులు, టెక్నీషియన్స్ ఒకరినొకరు గట్టిగా హగ్ చేసుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. మ్యూజిక్కి తగ్గట్టు హాల్లోనే భారీ సెలబ్రేషన్స్, డ్యాన్సులు చేశారు. మెగా డాటర్ సంతోషంలో మునిగిపోయిన ఈ అపురూపమైన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా నిహారికకు, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కమిటీ కుర్రాలు సినిమాకు పురస్కారాలు దక్కడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించిన గద్దర్ అవార్డులలో కూడా ఈ చిత్రం పలు కీలక పురస్కారాలను దక్కించుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. అప్పుడే ఈ సినిమాలోని కంటెంట్ ఎంత బలంగా ఉందో అర్థమైంది. స్టేట్ లెవెల్ అవార్డుల నుంచి ఇప్పుడు డైరెక్ట్గా నేషనల్ లెవెల్లో, అది ఒకేసారి 2 జాతీయ అవార్డులను సొంతం చేసుకోవడంతో ఈ చిత్రం టాలీవుడ్లోనే ఒక ప్రత్యేకమైనటువంటి మైలురాయిగా నిలిచిపోయింది. తొలి చిత్రంతోనే నిర్మాతగా నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకోవడం నిహారిక కెరీర్లోనే అత్యంత గుర్తుండిపోయే విషయంగా నిలుస్తుంది. కొత్త ప్రతిభను నమ్మి మంచి కంటెంట్తో వస్తే జాతీయ స్థాయి అవార్డులు కూడా దాసోహం అంటాయని కమిటీ కుర్రాలు నిరూపించింది. తొలి ప్రయత్నంలోనే 2 జాతీయ అవార్డులను అందుకొని మెగా కాంపౌండ్కు గర్వకారణంగా నిలిచిన కొణిదెల నిహారికకు, దర్శకుడు యదువంశీకి మరియు చిత్ర బృందానికి సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు అందరూ కంగ్రాట్స్ చెప్తున్నారు.